అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రేష్మశ్రీ. సో ఇదైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనమైతే చెకప్కి వెళ్తాం కదా. సో అక్కడ తీసిన స్కాన్ రిపోర్ట్ అనమాట. మనకి యోగ్ సాక్ గెస్టేషన్ సాక్ అన్నీ ఫామ్ అయిందా లేదా అనేసి ఒకసారి అయితే చెక్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట అది. ఇక్కడ వచ్చేసి సిఆర్ఎల్ వాల్యూ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అలాగే తనకు వచ్చేసి 7.6 వీక్స్ అన్నమాట. 7 వీక్స్ 6 డేస్. ఇక్కడ వచ్చేసి మనకి బేబీ యొక్క హార్ట్ రేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది 136. సో నెక్స్ట్ స్కాన్ రిపోర్ట్ కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మళ్ళీ 10th వీక్లో ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత రమ్మన్నప్పుడు చేసిన స్కాన్ అన్నమాట. చూడండి ఇక్కడ మనకి నెసల్ బోన్ ఫామ్ అయిందా లేదా, అలాగే సిఆర్ఎల్ వాల్యూ అనేది అయితే ఇక్కడ నుంచి తీశారు. ఇక్కడ ఫిటల్ పోల్ కనిపిస్తుందా లేదా అనేసి చూస్తారు. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బేబీ యొక్క హెడ్ నుంచి బటక్స్ వరకు మనకి కరెక్ట్గా చూసినట్లయితే కనుక, మనకి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక బేబీ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది. సో వీటి వాల్యూ వచ్చేసి చూద్దామండి. ఇక్కడ చూడండి కిడ్నీస్ కూడా నార్మల్గానే ఉంది. అలాగే యూట్రస్ పొజిషన్ ఎలా ఉంది అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిఆర్ఎల్ లెంత్ వచ్చేసి 33.3 mm ఉంది 10 వీక్స్ 2 డేస్కి. అలాగే బోత్ ఓవరీస్ నార్మల్. ఇంప్రెషన్ వచ్చేసి సింగిల్ లైవ్ ఇంట్రాయూటరిన్ గెస్టేషనల్ శాక్ 10 వీక్స్ 2 డేస్కి. అలాగే ఎస్టిమేషన్ డెలివరీ వచ్చేసి 18/6/24. ఇక్కడైతే మనకి బేబీ యొక్క హార్ట్ రేట్ అండ్ ప్లెజెంటా పొజిషన్ అయితే మనకి ఇంకా మెన్షన్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి 13 వీక్స్లో మళ్ళీ రీస్కాన్కి వెళ్ళినప్పుడు తీసిన స్కాన్ రిపోర్ట్. ఇక్కడ ఎన్టీ వాల్యూ కోసం అనేది వెళ్తారు కదండి 3rd మంత్లో. సో అప్పుడు వెళ్ళింది. చూడండి ఎన్టీ స్కానర్, స్పైన్, స్టమక్. ఎన్టీ స్కాన్ ఎందుకు తీస్తారు అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసి హార్ట్, నెసల్ బోన్, హెడ్ ఇవన్నీ మనకి కరెక్ట్గా కనిపిస్తున్నాయి చూడండి. సో వీటి డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే కనుక సిఆర్ఎల్ వాల్యూ వచ్చేసి 61.3 mm ఉంది 12 వీక్స్కి. అలాగే బీపీడీ వాల్యూ 22.2, ఏసీ 61.8, అలాగే ఎఫ్ఎల్ వచ్చేసి 6.1 mmలో ఉంది. ఇక్కడైతే ప్లెజెంటా పొజిషన్ అప్పర్ సెగ్మెంట్ పోస్టీరియర్లో ఉంది. మీరు ఒకసారి గమనించుకుంటూ వెళ్ళినట్లయితే ఈ ప్లెజెంటా పొజిషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా మనం ఇందులో ఒకసారి చూసేయచ్చు. అలాగే లైకర్ షోస్ నార్మల్, ఫిటల్ మూమెంట్స్ నార్మల్. ఇక్కడ వచ్చేసి ఫిటల్ హార్ట్ రేట్ చూడండి 162 beat/minute. మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్గా గుర్తుంచుకోండి 162 beat/minute. ఇది బేబీ బాయ్ స్కాన్ రిపోర్టే. ఇక్కడ బేబీ వెయిట్ వచ్చేసి 60 grams ఉంది, +/- 8 grams. ఇక్కడ ఈడీడీ వచ్చేసి 14/6/24. సర్విక్స్ క్లోజ్డ్ 3.2 centimeters. గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 13 weeks. అలాగే ఎన్టీ రిపోర్ట్ వచ్చేసి 1.1 mm. ఎంత ఉంటే మనకి బేబీ యొక్క ఎన్టీ వాల్యూ అనేది ఎంత ఉంటే ప్రాబ్లం అనేది నేను టోటల్ ఫుల్ వీడియో అనేది చేశాను. కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇది వచ్చేసి 5th month టీఫా స్కాన్ రిపోర్ట్. ఇది సపరేట్గా వీడియో కూడా చేశాను. బీపీడీ 44, ఏసీ 141, ఎఫ్ఎల్ 28.9 19 వీక్స్కి. అలాగే ఇక్కడ చూడండి ఫీటల్ మూమెంట్స్ నార్మల్. ఇక్కడ కూడా ఎఫ్హెచ్ఆర్ వచ్చేసి 158 beat/minuteగా ఉంది 19 వీక్స్కి. వెయిట్ వచ్చేసి 320 grams. అలాగే ఈడీడీ వచ్చేసి 18/6/24. సింగిల్ లైవ్ ఇంట్రాయూటరిన్ ప్రెగ్నెన్సీ విత్ సెఫాలిక్ పొజిషన్. గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 19 weeks. మైల్డ్ ఒలిగోమా హైడ్రోమినస్ అంటే తక్కువగా ఉండడం వలన అలా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీరు ఇందాక చూసినట్లయితే ప్లెజెంటా పొజిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేయొచ్చు. అప్పర్ అండ్ లోయర్ సెగ్మెంట్లో ఉంది. సో వీటి ఇమేజెస్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూసేయండి. నెసల్ బోన్, ఇది ఫేస్కి సంబంధించిన టోటల్ ఇమేజెస్ పిక్చర్స్ అన్నమాట. అలాగే ఇక్కడ హెడ్, స్పైన్, ఇక్కడ 4C హార్ట్, 4 chambers విజువల్ అయినాయా లేదా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి బ్లాడర్, స్టమక్. టోటల్ వచ్చేసి స్టమక్ ఇమేజ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బేబీ యొక్క నెసల్ బోన్. మనకి నోస్కి బోన్ ఉంటుంది కదా, కనిపిస్తుందా లేదా అనేది. ఈ పక్కది వచ్చేసి లిప్స్ అండ్ నోస్. అలాగే ఇక్కడ చూడండి లెగ్స్ మధ్యలో మనకి బేబీ బాయ్, బేబీ గర్ల్ అనేది జెండర్ కూడా కొంతమంది కనిపిస్తుంది. మీరు కనుక గమనించినట్లయితే ఈ ఇమేజ్లో మీకు కనిపిస్తుందా లేదా అనేది నాకైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే బేబీ యొక్క హ్యాండ్స్ క్లాప్స్ కొడుతున్నట్టు కనిపిస్తున్నాయి నాకైతే.
ఇది వచ్చేసి బేబీ యొక్క బ్లాడర్ అండ్ స్టమక్ స్పైన్కి సంబంధించిన ఇమేజ్ అండి. సో ఇది 5th మంత్ స్కాన్. ఇది లెగ్స్ మధ్యలో బేబీ యొక్క జెండర్ మీకు కనిపిస్తుందా లేదా అనేది కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బేబీ యొక్క ఐస్ కూడా కనిపిస్తున్నాయి ఫేస్కి. సో నెక్స్ట్ స్కాన్ ఇమేజెస్ కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. 10 వీక్స్ తర్వాత మళ్ళీ 25th వీక్లో అయితే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ చూడండి స్పైన్, 4 చాంబర్స్ హార్ట్, అలాగే నసల్ బోన్, లిప్స్, నోసు, హెడ్, చార్ఫ్లెక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం అయితే జరిగింది. వీటి ఇమేజ్ అనమాట. ఇది 25th వీక్లో వెళ్ళాడు గ్రోత్ స్కాన్కి. సో దీని డీటెయిల్స్ కూడా చూసేయండి. బీపీడీ 61.5 mm, ఏసీ 204.6, ఎఫ్ఎల్ వచ్చేసి 42.9 mmలో ఉంది. ఇది ఏ వీక్లో అంటే 25th వీక్లో ఉండడం జరిగింది. ఇక్కడ ప్లెజెంటా వచ్చేసి అప్పర్ సెగ్మెంట్, ఇందాక మనకి ఎలా ఉందంటే లోయర్ అండ్ అప్పర్ సెగ్మెంట్ అని ఉంది. ఇప్పుడు వచ్చేసి 25th వీక్లోకి వచ్చేసరికి అప్పర్ సెగ్మెంట్లో మాత్రమే ఉంది. ఫిటల్ మూమెంట్స్ నార్మల్ ఉంది. ఇక్కడ ఫిటల్ హార్ట్ రేట్ మీరు చెక్ చేసుకున్నట్లయితే కనుక 160 beat/minute ఉంది. సో 145 లోపే అయితే బాయ్ కదండి, మరి 160, 150, 160 వస్తుంది కదా, బేబీ బాయ్ పుట్టాడు కదా. సో ఈ హార్ట్ రేట్తో ఎలాంటి సంబంధం అయితే లేదు. ఇక్కడ బేబీ వెయిట్ వచ్చేసి 780 grams ఉంది, ±108. 2 వీక్స్ ఇంప్రెషన్ వచ్చేసి ఇంట్రాయూటరల్ ప్రెగ్నెన్సీ విత్ సెఫాలిక్. గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 24 వీక్స్. సర్విక్స్ 9 centimeters ఉంది. సో నెక్స్ట్ స్కాన్ రిపోర్ట్ కూడా చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి అబ్స్ట్రాక్ట్స్ అండి. మళ్ళీ ఒకసారి గ్రోత్ స్కాన్ చేయడం జరిగింది 29th వీక్లో. సో హ్యాడ్ లక్, బీపీడీ, ఏసీ, ఎఫ్ఎల్ చూడండి. ఇక్కడైతే సెంటీమీటర్స్లో ఇవ్వడం జరిగింది. 7.55 centimeters 30 వీక్స్, 25.990 centimeters, ఇక్కడ 5.76 centimeters. ఎఫ్ఎల్, ఏసీ వచ్చేసి 22.17 ఉంది. ఎస్టిమేటెడ్ ఫిటల్ వెయిట్ వచ్చేసి 154 grams ఉంది. 1540 grams. ఇక్కడ వచ్చేసి ±, ఇది. ఇక్కడ గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 29 weeks 6 days. ఇక్కడ చూడండి 40.90% ఉంది ఎస్టిమేటెడ్ ఫిటల్ వెయిట్ అయితే. ఇది వచ్చేసి బేబీకి సంబంధించిన టోటల్ ఇమేజెస్ అన్నమాట. ఇది ఏసీ, హెచ్సి. ఇక్కడ వచ్చేసి బేబీ యొక్క టోటల్ హైట్, ఎఫ్ఎల్ అంటారు కదా, అది. సో సింగిల్ లైఫ్ ఫిటస్ 29 weeks గెస్టేషనల్ ±, అమ్నిట్ లెస్ దెన్ నార్మల్, ప్లెజెంటా పోస్ట్ అప్పర్ సెగ్మెంట్ ఇందాక చూసారు కదండి, అప్పర్ లోయర్. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి 146 ఉంది. ఇక్కడ మాత్రమే మనకి తక్కువగా రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి లాస్ట్ టైం ఫైనల్ స్కాన్ అన్నమాట. సో ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడు తీసారో అనేది 23rd మేలో 24లో తీయడం అయితే జరిగింది. లైకర్ వచ్చేసి 9 centimeters ఉంది. పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 3 మెచ్యూరిటీ. బీపీడీ వాల్యూస్ చూడండి 9.2 centimeters 36, హెచ్సి 32.3, ఏసీ 32 centimeters 36 weeks. అలాగే ఎఫ్ఎల్ వచ్చేసి 6.8 centimeters ఉంది. ఇక్కడ ఫిటల్ హార్ట్ రేట్ వచ్చేసి 150 beat/minute, ఎక్కువగానే ఉంది కదండి. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఎస్టిమేటెడ్ ఫిటల్ వెయిట్ వచ్చేసి 2814 grams. అలాగే ఈడీడీ పర్ యూఎస్జీ 17,624, 12,624. సో ఇక్కడైతే ఇంప్రెషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. నో లూప్ ఆఫ్ కార్డ్స్ ఇన్ అరౌండ్ నెక్ ఇన్ ప్రెజెంట్ స్కాన్లోనైతే ఎలాంటి బొడ్డు తాడు మెడకు చుట్టుకొని లేదు అని అయితే ఇవ్వడం జరిగింది. సో వీట్ రిపోర్ట్స్ అయితే నేను ఒకసారి చూపిస్తాను, చూసేయండి. సో ఇదండి, ఇది టోటల్ బేబీ యొక్క ఇమేజ్. ఇది వచ్చేసి హార్ట్కి సంబంధించింది, ఇది కూడా హార్ట్దే. అలాగే ఇది వచ్చేసి హెచ్సి, ఏసీ, ఇది కూడా హెచ్సి హెడ్కి. అలాగే అబ్డామినల్ సర్క్యూంఫరెన్స్ ఎలా ఉంది అనేది టోటల్ అయితే ఇక్కడ మనకి లాస్ట్ స్కాన్లో ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బేబీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది అనేది కూడా ఈ స్కాన్లో అయితే చూపించడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.